హాయ్ ఫ్రెండ్స్. మదర్స్ అందరికీ హ్యాపీ మదర్స్ డే. నిజంగా అమ్మ అంటే ఎంతో స్వచ్ఛమైన ప్రేమ గదా! ఎంతో కల్మషం లేని ప్రేమ గదా! అమ్మ అంటేనే ఎన్నో సాక్రిఫైసెస్ కదా! నిజంగా అమ్మ ప్రేమ ఎంత గొప్పదంటే, మన మనసులో ఉన్న బాధని మనం చెప్పకపోయినా గుర్తించేది అమ్మ మాత్రమే గదా! రియల్‌గా అమ్మ ప్రేమతో ఏది సమానం కాదండి. అమ్మ ప్రేమ ఎంత గొప్పదంటే, తన బిడ్డలు ఆనందపడితే తను ఆనందపడతది. తన బిడ్డలు బాధపడితే తను బాధపడతది. అంతేగాని తనకంటూ సొంత ఆనందాలు, బాధలు ఏమీ ఉండవండి. సో, మనం మంచి స్థాయిలో ఉంటే అది చూసి తను ఆనందపడతది. తను తిన్నా తినకపోయినా మనకి పెడతది. పిల్లలకి, భర్తకి పెట్టి ఉన్నా లేకపోయినా తను సంతోషంగా ఉంటది. సో, మదర్ ప్రేమతో ఏది సమానం కాదండి. మళ్ళీ మనం మదరై మన పిల్లలకి చూపించే ప్రేమ సమానం అవుతదేమో గానీ, మనం గూడా మన మదర్‌కి మన మదర్ చూపిచ్చేంత ప్రేమ మనం చూపించలేం. మీరు అగ్రీ చేస్తారా లేదా? నాకైతే అలానే అనిపిస్తదండి. అమ్మ ప్రేమతో ఏది సాటి రాదు. సో, ఎన్నో కష్టాలు పడి మనల్ని పెంచి, పోషించి ఒక స్థాయికి తీసుకొస్తారు. మనం ఎంత బిజీగా ఉన్నా, ఎంత స్థాయికెళ్ళినా, అది అమ్మాయిలైనా, అబ్బాయిలైనా మన తల్లిదండ్రులను మాత్రం మనం మర్చిపోకూడదు. మనం విడవకూడదు. వాళ్ళు ఆనందంగా ఉన్నారా లేదా? వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా లేదా? అవన్నీ మనం తెలుసుకుంటూ ఉండాలి. వాళ్ళతో మనం దూరంగా ఉన్నా వాళ్ళకి దగ్గరలో ఉన్నట్లే అనిపించాలి. సో, అమ్మాయిలు పెళ్ళైపోయిన తర్వాత వెళ్ళిపోయాము అని అనుకోకూడదు. పెళ్ళైపోయిన తర్వాత గూడా మన పేరెంట్స్ మన పేరెంట్సే. మన పేరెంట్స్‌ని మనం చూసుకోవాలి. అబ్బాయిలైనా గానీ బిజీగున్నామని, ఇంకా జాబ్ లైఫ్‌లో బిజీ అయిపోయాం. లేతే వాళ్ళకి పిల్లలు పుట్టి వాళ్ళు బిజీ అయిపోయామని అనుకోకూడదండి. మనకి మన తల్లిదండ్రి జీవితాంతం వాళ్ళ బాధ్యత మనదే. ఎందుకంటే మనం ఈ స్థాయిలో ఉండడానికి కారణమే వాళ్ళు గదా! సో, అటువంటి తల్లిదండ్రులని మనమెలా నెగ్లెక్ట్ చేస్తాం? సో, ఒక్కసారి మదర్స్ అందరికీ